రాహుల్ గాంధీ జోడో యాత్ర దీని వెనకాల సోరోస్ ఉన్నారు, లేకపోతే అమెరికా ఉంది, డీప్ స్టేట్ ఉంది, ఇదంతా విమర్శలు అయితే ఆ విమర్శలకి వాస్తవాలు అవి ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ దానికి సాక్ష్యంగా 2024 నవంబర్ 15వ తారీఖున రాహుల్ గాంధీ నేపాల్లో ఉన్నారా లేదా, అక్కడ కాఠ్మండూలో ఒక మీటింగ్ జరిగిందా లేదా, అక్కడ భారత్ జోడో యాత్రకు సంబంధించిన ప్రణాళిక జరిగిందా లేదా, ఇది అధికారిక రికార్డులు వెరిఫై చేసుకోండి. అక్కడికి భారతదేశంలోనే ఉన్నటువంటి వాళ్ళు కాఠ్మండు వెళ్ళి ఎందుకు మీటింగ్ అవ్వాలా? 48 సంస్థలు భారతదేశంలోనే ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి అక్కడ ఈ యాత్రకి శ్రీకారం చుట్టారు. వీళ్ళకు వచ్చినటువంటిది ఆ తర్వాత నిధులు, ఆ నిధులు ఇక్కడ రాహుల్ గాంధీకి ఖర్చు పెట్టారు. ఈ నిధులు వచ్చింది అమెరికాకు సంబంధించినటువంటి ఓపెన్ సొసైటీ నుంచి. అంటే ఇది ఒక రకమైన టెర్రర్ ఫండ్ అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు అసెంబ్లీ వేదికగా చేసుకొచ్చారు.